ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫ్లవర్స్ ఎంత? మిమ్మల్ని అండి, ఈ ఫ్లవర్స్ ఎంత? అరే ఫ్లవర్స్ ఎంత అంటే సమాధానం చెప్పరేంటండి? ఏంటండి మీరు నన్ను టీజ్ చేయడం తప్ప మీకు వేరే పని లేదా? ఏంటి నేను మిమ్మల్ని టీజ్ చేస్తున్నానా? మరి టీజింగ్ కాకపోతే చేజింగా? నిన్నటికి నిన్న నా బిస్కెట్లన్నీ తినేశారు, మళ్ళీ ఈరోజు? హలో హలో హలో, నేను మీ బిస్కెట్స్ తినేసానా? బిస్కెట్స్ నావి, తిన్నది మీరు, అనేది నన్నా? మిమ్మల్ని ఇక్కడ చూసిన తర్వాత కూడా మీ షాప్ లో ఫ్లవర్స్ కొనాలనుకోవడం నాదే బుద్ధి తక్కువ. ఆపండి, ఊరుకుంటుంటే మీరు మరీ రెచ్చిపోతున్నారు. మీ కంటికి నేనేమన్నా పూలు అమ్ముకునే ఫుల్ లా కనిపిస్తున్నానా? మీరు గొడవ పడి మధ్యలో పూలు అమ్ముకున్న వాళ్ళ ఫుల్స్ అంటారంటండి. ఉండవయ్యా, నీకోలేంటి మధ్యలో మమ్మల్ని ఫుల్స్ అన్నారు కాబట్టి మేము మధ్యలోకి వచ్చామండి. తప్పు మీదండి. కాదు మీది. మీ ఇద్దరిదండి. మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తప్పు ఏమైంది? మీరే తినేశారు. ఏంటి గొడవ? డాలీ, నేను నీకు చెప్పాను గుర్తుందా, నా బిస్కెట్లు తినేసిందని. తనే. ఏంటి ఇతను నీకు తెలుసా? అయినా ఇలాంటి వాళ్ళతో నీకు స్నేహం ఏంటే? చూడు చూడు ఎలా మాట్లాడుతుందో. ఏ నువ్వేం తక్కువ తిన్నావా? అదిగో మళ్ళీ. ఆపండి, మరీ సిల్లీగా బిస్కెట్ల కోసం గొడవేంటి చిన్న పిల్లలాగా? ఇంకా మూతి ముడుచుకోవడాలు చాలు. వాసు, ఇది మానస, నా ఫ్రెండ్. హలో. మానస, వాసు, వీడు నాకు ఫ్రెండే. హలో. కమాన్ యార్, నో హార్డ్ ఫీలింగ్స్. ఇవాటి నుంచి మనందరం ఫ్రెండ్స్, ఓకే? వెయిటర్. यस मैडम. एक कॉफी और 2 चाय. मैडम टी लोग बिस्किट्स ఏమైనా? हाय रे, फिर शुरू कर दिया तू. मेरे बाप छोड़ दे. एक कॉफी और 2 चाय बोला बस. అలాగే మేడం. అరే నాకు డౌట్, నువ్వు నిజంగానే బిస్కెట్లు తినేసిందని గొడవ పడ్డావా, లేక పోరి బాగుంది పటాయిద్దామని ప్లాన్ చేసావా? సారీ. జస్ట్ మినిట్. ఓకే. యా మిస్టర్ వర్మ జీ. యా యా. హలో. హాయ్ సుజీ, ఎక్కడున్నావే? లైఫ్ స్టైలా? ఎప్పుడు షాపింగేనా? నేను రాలేని. థ్యాంక్ యూ. ఏంటి చూస్తున్నావు? ఎంకరేజ్ చేస్తున్నానా? పాపి చిరాయివు, వీడికి ఇదే ఆక్సిజన్, పీల్చకపోతే చచ్చిపోతాడు. ఓ మై గాడ్, ఏమైంది? అదేంటి పాపం తీసుకెళ్ళిపోతుంది? కిడ్నాప్ ఏమైనా చేస్తుందా? అదేం లేదురా, తు బ్యాట్. ఏమండి పాపేదండి? నేను చూడలేదు. వెయిటర్ సార్, మా పాపని ఏమైనా చూసారా? చూడలేదు సార్. చల్ జాయింగే. ఏమైంది అసలు? నువ్వెందుకు పరేషాన్ అవుతావు? చల్. బిల్లు కట్టేటోడు పరేషాన్ కాక ఇంకేమవుతాడు? మళ్ళా పరేషాన్ కావద్దంట, పరేషాన్. చూడండి, తను నోరు లేని పిల్ల, మనందరిలాగా తన ఫీలింగ్స్ ని బయటికి చెప్పుకోలేదు. అయినా మీరు తనను దత్తత తీసుకుంటాను అంటే మీ జాలిగుండే గొప్పదనుకున్నాను. కానీ యు ఆర్ బిజీ, ఇన్ఫాక్ట్ వెరీ బిజీ. అలా అని పాపని కాపాడడానికి ప్రతిసారి నేను రాలేను కదండి. అవునండి, కానీ పాప దగ్గర తనుంది కదా అని. మేడం మీరైనా? అది కాదు మేడం, అప్పుడు ఫోన్ రావడం వల్ల. సారీ, ఐఎమ్ వెరీ సారీ. మీకు టైం దొరికినప్పుడు మీరే ఇక్కడికి రండి. స్వీటీ మాత్రమే కాదు, ఇక్కడున్న పిల్లలందరూ మీ పిల్లలే అనుకోండి, వాళ్ళతో సరదాగా గడపండి. బట్ ప్లీజ్ ఐఎమ్ సారీ, పాపను మాత్రం మీతో పంపలేను. ఓకే, వెళ్ళొస్తామండి. ఓకే కమ్. ఏంటి చూస్తున్నావు? పద. అయ్యే పైసలు సంపాదిస్తున్నాడు, పాపం ఏం చేస్తుంది? టైం పాస్ కాక ఆర్ఫనేజ్ నడుపుతుంది. అంతుంటే మేము చేసేవాళ్ళం. అయితే మాత్రం డబ్బున్నోళ్ళంతా ఇలా చేస్తున్నారా? ఇలాంటి పనులు చేయడానికి దిల్లుండాలరా. అచ్చా,
గొడవతో షురు చేసి సింపతి దాకా వచ్చావా? మొత్తానికి ఏదో గడబడుందిరా బాయ్. ఏంటి నా గురించేనా మాట్లాడుకుంటున్నారు? నువ్వేదో పెద్ద మదర్ తెరీసావన్న రేంజ్ లో డెకరేషన్స్ ఇస్తుంటేను. అయ్యయ్యో, అంత గొప్ప వాళ్ళతో నన్ను పోల్చకండి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని నాదో రకం పిచ్చి, అంతే. పిచ్ అంటారేంటండి? ఈ జనరేషన్ లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం థ్యాంక్ యూ. హాయ్ మాన్సా, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏ ఏంటిది? సోనా. బంగారమా? కాదు, బంగారం కంటే విలువైంది. అంటే దసరా పండక్కి ఇక్కడ ఒక ఆచారం ఉంది. స్నేహితులు, బంధువులు వాళ్ళ మధ్య అనుబంధం శాశ్వతంగా నిలిచిపోవాలని ఒకరికొకరు జమ్మి ఆకుల్ని బంగారంగా ఇచ్చుకుని ఆత్మీయంగా కౌగిలించుకుంటారు. దాన్నే సోనా అంటారు. ఓ అలాగా. ఈ రోజంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ రోజు ఎంత శత్రువులైనా ప్రేమతో ఒకటైపోతారు. అబ్బో, ఎంతమంది శత్రువులు ఉన్నారు మీకు? అదేం లేదులేండి, నాకున్న ఒకే ఒక శత్రువు మా డాడీ. అయినా ఆయన దగ్గర ఇలాంటివన్నీ పేలవిలేండి. సరే, మీ సంగతి ఏంటి? నాకెలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. మీరు చాలా లక్కీ అండి. మిమ్మల్ని అర్థం చేసుకునే పేరెంట్స్ దొరికారు మీకు. అవునండి, వాళ్ళు నన్ను ఎంత అర్థం చేసుకున్నారంటే నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని నా చిన్నప్పుడే నన్ను వదిలేసి పైకి వెళ్ళిపోయారు. ఐఎమ్ సో సారీ అండి. అయినా మీరు ఈ విషయాన్ని ఇంత ఈజీగా మీకెప్పుడు బాధ అనిపించలేదా? ఎందుకు బాధ? అసలు వాళ్ళు పైకి వెళ్ళిపోయిందే నేను బాధపడకూడదని. సో నాది డోంట్ వరీ అండ్ బీ హ్యాపీ పాలసీ అండి. లోకంలో అందరూ మీలాగే ఉండగలిగితే ఎంత బాగుంటుందండి. అమ్మో, మాటల్లో పడి టైం సంగతే మర్చిపోయాను. నేను వెళ్తానండి. 1 minute. ఒక చిన్న ఆకు కూడా ఇద్దరు మనుషుల మధ్య అనుబంధాలను పెంచుతుందన్న మీ నమ్మకం నాకు బాగా నచ్చింది. మీలాగా. హ్యాపీ దసరా. Come on, she can. చూసావా, మీ ఇంట్లో ఒక మెంబర్ నా ఫ్రెండ్ అయిపోయింది. ఓకే ఓకే, వెళ్దాం రా. వావ్, నైస్ హౌస్. మై గాడ్, డాడీ మీరు మార్నింగ్ నుండి ఇదే పనిలో ఉన్నారా? నేను సెట్ చేయలేనని నువ్వు బెట్ కాసావుగా. అయ్యో, నేనేదో సరదాగా అన్నాను డాడీ. నువ్వు సరదాగా అన్నావు, నేను సీరియస్గా తీసుకున్నాను. సారీ ఫర్ ద బెట్. బై ద వే, నేను చెప్పాను కదా వాసు అని. హలో సార్. కూర్చో. థ్యాంక్ యూ. మనసా, 2 టీ పంపించమ్మా. ఓకే డాడీ. మనసా, నేను టీ తాగినా నీకు తెలుసుగా. యా. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు? ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. ప్లాన్స్ వేస్తుంటావు అన్నమాట. కాదు, ప్లాన్స్ గీస్తుంటాను. అలాగా. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఓ, అనాథవా? యు సీ మిస్టర్ వాసు. యా, వాసు. మానస ఎదుటి వాడిని లైక్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అని చూస్తుంది. అవేంటో తెలుసా? చెవిటి,
కుంటి, గుడ్డి, మూగ, ఎట్సెట్రా ఎట్సెట్రా అవేమీ నీలో కనపడపోయేసరికి మా అమ్మాయి మారిపోయిందనుకున్నాను. కానీ నీలో అనాథ, బీద అని 2 మాస్టర్ డిగ్రీస్ని చూసి సింపతితో మనసే ఇచ్చేస్తుందని గుర్తుపట్టలేకపోయాను. అయినా సింపతికి, లవ్కి భగవాన్ బుద్ధకి, బీన్ లాడెన్కి ఉన్నంత తేడా ఉందయ్యా. యుసి, గుడిసెబేట నుంచొని 7వ అంతస్తులో ఉన్నోడికి షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే హైట్ ప్రాబ్లం. అలాగే పాకెట్లో సింగిల్ పై కూడా లేకుండా సిండికేట్ బ్యాంక్తో వేయమందాలనుకుంటే కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే రేంజ్ ప్రాబ్లం. దేనికైనా స్టేటస్ ఉండాలి. నేను ఫలానాని చెప్పుకోవడానికి అడ్రస్ ఉండాలి. ఓ అనాథని పెళ్లి చేసుకునే విశాలమైన హృదయం నా కూతురుకుందేమో కానీ కూతురు ప్రేమించింది కదా అని అడ్డమైన అనాథని అల్లుణ్ణి చేసుకునే ఔదార్యం నాకు లేదు. డాడీ, థ్యాంక్ యూ సార్. బీబీసీకి ఇవ్వాల్సిన ఇంటర్వ్యూ టైం వేస్ట్ చేసుకుని ఓ పేదవాడికి ఇచ్చారు. వెళ్ళొస్తాను. బాయ్ మానసా. వాసు, వాసు ఆగు. వాసు, హాయ్. ఏయ్, మా డాడీ ఏదేదో ఎక్స్ట్రాగా మాట్లాడుతుంటే తిరిగి సమాధానం చెప్పకుండా వచ్చేసావేంటి? నిన్నే అడిగేది. ఇంటి బయట నోరు లేని కుక్కని కంట్రోల్ చేసావు కానీ మా నాన్న నోరుని మాత్రం కంట్రోల్ చేయలేకపోయావు. ప్రేమించుకున్న వాళ్ళని పెద్దవాళ్ళు ఎప్పుడూ ఓకే చేయరు. అంత మాత్రం ప్రేమించుకోవడం మానేస్తామా? పెళ్లి చేసుకోకుండా ఉంటామా? పెద్దవాళ్ళకి ఎదురు తిరిగే ధైర్యం లేనప్పుడు ప్రేమించుకోవటం ఎందుకు? ఆయన ఏదన్నా మాట్లాడితే కట్ అండ్ త్రూగా టిట్ ఫర్ టాట్ గా జవాబు చెప్తావనుకున్నాను. చూడు, అంతగా ఆయన రివర్స్ అయితే నేనే ఆయనకి బాయ్ చెప్పి వచ్చేసేదాన్ని. మన దారి మనం చూసుకునేవాళ్ళం. ఏంటిది టీవీ యాంకర్ లాగా నేను ఒక్కదాన్ని మాట్లాడుతుంటే నువ్వు సమాధానం చెప్పు. ఈ చెత్తంతా ఏంటి? మాట్లాడవా? ఓకే ఓకే, నీ ఇష్టం. నీ మౌనవ్రతం అయిన తర్వాతే కలుద్దాం, సరేనా? బాయ్. మానసా, మానసా. సారీ, గుడిసెలో నుండి 7వ అంతస్తుకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కష్టమని నాకు తెలుసు. ఎంతైనా ఆర్కిటెక్ట్ని కదా, అందుకే అంతస్తు పెంచుకున్నాను. సొంత ఆఫీస్, ఉండడానికి ఏసీ బంగ్లా, తిరగడానికి ఏసీ కార్, పాకెట్లో కరెన్సీ నోట్స్, పర్స్లో క్రెడిట్ కార్డ్స్. ఇవి చాలనుకుంటాను కదా సిండికేట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి. సారీ, సిండికేట్కే అల్లుడు కావడానికి. సో మీరు చెప్పిన 2 లోపాల్లో ఒకటి దాటేసినట్టే. ఇకపోతే రెండోది అనాథ. తను నా తోడుండగా నేనెప్పుడు అనాథని కాను. తను నాతో వచ్చేస్తే మీరు అనాథ అవుతారు. నో ప్రాబ్లం. మీరెప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయితే మేమిద్దరం మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, పద మనసా. స్కూబీ కమ్ హియర్. స్కూబీ, స్కూబీ, ఏ స్కూబీ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇద్దరం కాదు ముగ్గురం వెయిట్ చేస్తుంటాం. ఏరి వీళ్ళు? అదిగో వచ్చేసారు. इतना लेट क्या यार? వాళ్ళ డాడీ దగ్గర కాస్త లేట్ అయింది. గోలీ మారే డాడీకో. ఆయనతో వర్కౌట్ అవుదని మనం ముందే అనుకున్నాం కదా. చలో చలో, వి లేట్. పదండి. దండలేవి? ఏ దండలో? అరే యార్, పూల దండలు.
అవును దండలు ఎక్కడ పెట్టాను? కార్లో పెట్టావేమో చూడు. ఓహో కార్లో పెట్టానా? కార్లో పెట్టాను. అయ్యి బాబోయ్, ఇన్ని కార్లు మా కారు ఏదో తెలుసుకోవడం ఎలాగా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ కారులో మా కారు ఏదో చెప్పగలరా? మీ కారు ఏదో నాకరే తెలుస్తుందా? అవును, ఎలా తెలుస్తుంది? పోనీ మీ కార్లు ఏవో చెప్పండి, మా కారు ఏదో తెలుసుకుంటాను. ఇక్కడ ఉన్న 4 కార్లు మావే. అంటే మా కారు ఇక్కడ లేదనమాట. అయ్యి బాబు, ఇప్పుడు ఎలాగ అర్జెంట్ గా దండలు పట్టుకెళ్ళకపోతే పెళ్ళి అయిపోద్ది. ఏమన్నా విమానం బిల్డింగ్ మీదకి వెళ్ళిపోతుందండి? ఎక్కడండి? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. ఇదేంటి నేను దండలు తెచ్చేటప్పుడు మీరు దండలు మార్చేసుకున్నారా? అరే పాగల్, నిన్నే దండలు ఇక్కడే పెట్టి మర్చిపోయావు. అలాగా అనవసరంగా కారు కేసిన దండలు తెచ్చానే. చేసిన హెల్ప్ చాలు గాని వెళ్ళి సంతకం పెట్టు. ఇవి పట్టుకో. విష్ యూ హ్యాపీ బర్త్డే. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టు. ఓహో, ఏమైనా పెట్టాలి? ఏమనంటాయా, నీ పేరుతో సంతకం చెయ్యి. అదేనయ్యా, నా పేరేంటి అని అడుగుతున్నాను. నాగా మాత్రం నాలెడ్జ్ లేదా? వీడు టెన్షన్ లో పేరు మర్చిపోయినట్టున్నాడు. ఏం పేరు సార్? న్యూటన్. న్యూటన్. గుడ్ మార్నింగ్ డాక్టర్. హాస్పిటల్ ఉంటున్నావుటే వాళ్ళకి ఎంత హాస్పిటల్ మంచి డాక్టర్లు ఉంటారు మరి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మంచం మీద పేషెంట్ కన్నా మంచం కింద ఏజెంట్స్ ఎక్కువయ్యారు. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా మీరంతా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. మై గాడ్, ఓ మై గాడ్, బ్యాడ్ లక్. ఏంటంటే మిస్టర్ గా చెడిపోయిందా? లేదు, మనిషే పోయాడు. నేను కొంచెం ముందుగా వచ్చుంటే పేషెంట్ బతికేవాడేమో. ఐఎమ్ వెరీ సారీ. ఎంత పని చేసావురా ఓబులేసో? మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావు కదరా ఓబులేసో. పెద్దగా ఏడవకండి. చిన్నగా ఏడవటం మాకు చేత కాదు తల్లు. చూడండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మా స్టాఫ్ చూసారంటే లంచం అడుగుతారు. సైలెంట్ గా బాడీని వెనక గేట్ నుంచి తీసుకెళ్ళండి. సినిమా చూడాలని చూడకుండానే వెళ్ళిపోయావు. ఏమిటి గోల? ఎందుకు ఏడుస్తున్నారు? మీ హాస్పిటల్కి వచ్చాక ఏడవకుండా ఎలా ఉంటాము డాక్టర్ గారు? ఒంటరిగా ఒంటేలకు కూడా వెళ్ళలేనోడు మమ్మల్ని అందరినీ వదిలేసి ఒక్కడే పైకి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు, రక్తదానం చేయడానికి వచ్చినోడు ఎలా చచ్చిపోతాడయ్యా? ఏవయ్యా, లేవయ్యా, లే. నిద్రపోవడానికి ఇంతకంటే వేరే ప్లేస్ దొరకలేదు నీకు? ఎవరు బయట నేడుతున్నారు? నువ్వే పోయావని ఏడుతున్నావురా ఓబులేసో. ఆపండి. చచ్చిపోయాడని ఏడుస్తున్నారు, బతికున్నాడని ఏడుస్తున్నారు. ఇంతకీ ఇతను పోయాడని చెప్పిన డాక్టర్ ఎవరు? ఇదంతా ఆ సింధు అలే అయి ఉంటుంది సార్. సింధు, సింధు, వాట్ ఇస్ దిస్? రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతాం. ఇలా అయితే లాభం లేదు. తాతయ్య వాళ్ళకి ఫోన్ చేస్తాను. అయ్యో అంకల్, అంత పని చేయొద్దు. పొజిషన్ 3rd వార్డ్ వరకు అంటే బ్యాడ్ గా ఉంటుంది. ఎందుకు? ఎందుకా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7:55 కదా. ఈ పార్టీకి రెస్టారెంట్ గెస్ట్లతో నిండిపోయి ఉంటుంది. ఓ పక్క తాతయ్య మెయింటెనెన్స్ లో బిజీగా ఉంటే మా సింగర్ ఉత్తుత్తి నారాయణ పాటలతో గెస్ట్లందరినీ ఓ ఊపేస్తూ ఉంటాడు. చూడండి. అనగనగా ఓ హోటల్ ఉంది, హోటల్లో నా టేబుల్ ఉంది, టేబుల్ మీద ప్లేట్ ఉంది, ప్లేట్లో నా ఇడ్లీ ఉంది, ఇడ్లీ పైన చట్నీ ఉంది, చట్నీ అంతా నాకేశాక ఇడ్లీ అంతా తినేశాక నా ప్లేటు నువ్వే కడగాలి. రేయ్, హోటల్ అంత బిజీగా ఉంటే ఆ పాటలే ఉంటారా? ఆ 2వ నెంబర్ టేబుల్ ఫుడ్ రెడీ అయిందేమో చూడు. ఓకే సార్. అక్కడ కిచెన్ లో ఇందిరక్క నా కోసం టిఫిన్ కడుతూ ఉంటుంది. జోషి తాతయ్య ఫ్లాస్క్ లో పాలు పోసి ఆ పక్కనే ఉన్న జెన్నిఫర్ ఆంటీతో జాగ్రత్త. వెళ్ళొస్తాను తాతయ్య. వెళ్ళు. ఇడియట్, ఎందుకు అలా అరుస్తావు? సార్, ఆ 2వ నెంబర్ టేబుల్ ఫుడ్ సార్. హాట్ కేసులో పెట్టాను, తీసుకుపో. మేజర్ తాతయ్య క్యాష్ కౌంటర్ లో బిల్స్ మీద బిల్స్ రాస్తూ ఉంటాడు. అరే చెప్పడం మర్చిపోయాను, సింగ్ తాతయ్య మార్కెట్ నుంచి వచ్చేస్తూ ఉంటాడు.
चल पुत्र सामान उतार दो। जी साहब। क्या हाल है मेजर साहब तुम्हारा? अच्छा है ఆ భాయ్ సాబ్ ఆ 9వ నంబర్ టేబుల్ వాళ్ళు బిల్లు కట్టలేదు ఆ గొడవ ఏంటో చూడు कौन है शाना बता मेरे को चीर डालूंगा उसको। ఇలాంటి టైంలో మీరు వాళ్ళకి ఫోన్ చేశారనుకోండి ఆహా చేశారే అనుకోండి హలో ఆ డాక్టర్ చెప్పండి సింధు కార్డు దొరికిందా ఎన్ని గంటలకు ఆపరేషన్ డాక్టర్ ప్లీజ్ डॉक्टर तू ऑपरेशन शुरू कर तेरे मुंह में घी शक्कर हम लोग आ रहे हैं। डॉक्टर यू डोंट वरी अबाउट मनी एट ऑल यू जस्ट गो अहेड। అమ్మో ఒక్క ఫోన్లో ఇన్ని వాయిస్లా నిజంగా అలాంటి తాతయ్యలు దొరకడం నీ అదృష్టం నీలాంటి మనవరాలు దొరకడం వాళ్ళ అదృష్టం సరే కేస్ షీట్ ఇలా ఇవ్వు ఎందుకు దాస్తున్నావు ఇలా ఇవ్వు ఏం లేదు అంకుల్ అంకుల్ నీ గుండె నీకు ధైర్యాన్ని ఇవ్వగలిగిందే కానీ నిన్ను బతికించే శక్తి దానికి లేకపోయింది ఈ వయసులో గుండెను మార్చాల్సిన పరిస్థితి రావడం బాధగా ఉంది చావును కూడా ఇంత తేలిగ్గా తీసుకుని నీలాంటి విశాల హృదయం ఎక్కడో తప్పకుండా ఉండే ఉంటుందమ్మా లెట్స్ హోప్ సో టేక్ కేర్ ఇందిరా అంకుల్ కంట్రోల్ దిస్ నాటికల్ ఏమైంది ఏం లేదు కానీ టిఫిన్ ఏం తెచ్చావు నీకు ఇష్టమని తాతయ్య బ్రెడ్ ఆమ్లెట్ పంపించాడు వావ్ ఇంగ్లీష్ ఫుడ్ ఏంటో పిచ్చి తాతయ్య రేపు నేను పోతే ఏం చేస్తాడో ఏంటో ఆయన్ని తలుచుకుంటేనే బాధగా ఉంది అయినా పర్వాలేదులే నీకెలాగో పిల్లలు లేరుగా నేను చనిపోయి వారం రోజులు నీ కడుపును పడి 9 నెలల తర్వాత తాతయ్య ఒళ్ళో ఆడుకుంటాను నిన్ను హలో గుర్తుంది అరగంటలు అక్కడ ఉంటాను ఓకే బాయ్ కాఫీ అక్కడ పెట్టు బయలుదేరుతున్నాను మాక్సిమం 5 minutes గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ బాయ్ మనసా అదేంటి టిఫిన్ తిని సారీ మనసా ఇప్పటికే లేట్ అయిపోయింది ఓకే కమ్ ఓకే సార్ కారకు ఏం చేస్తున్నావు మీరే కదా సార్ కార్ ఎక్కమన్నారు ఇడియట్ కార్ ఎక్కమంటే కార్ పైకి ఎక్కమని కాదు లోపల కూర్చో అలాగా సార్ అయ్యో ఏమండి ఏమండి మీ లంచ్ బాక్స్ ఏమండి హలో గుడ్ మార్నింగ్ మేడం నేను మేరీని మాట్లాడుతున్నాను మీరు ఆర్ఫనైజ్కి రావట్లేదని పిల్లలెవరూ భోంచేయటలేదు ఆయా నేను హలో ఎవరు స్వీటీ నువ్వా భోజనం చేయటం లేదట నేను రాలేదనా వస్తానమ్మా సాయంత్రం వస్తాను ఓకే ఓకే ఇప్పుడే బయలుదేరుతాను సరేనా ఇదిగో తెల్ల చీర అదిగో మళ్ళీ ఇదిగో ఏంటయ్యా ఇది ఏమైంది సార్ అసలు రెస్టారెంట్లు కుక్కలు పెంచడమే తప్పు సరే పెంచారే అనుకో దాన్ని సరైన ఫుడ్ పెట్టాలి కదా ఇలా రెస్టారెంట్కి వచ్చి తినే వాళ్ళందరూ మొహాన్ని చూస్తుంటే అసలు మాకు ఎలా తినబుద్ధి వస్తుందయ్యా అయ్యో అది ఎప్పుడు అలా చేయలేదండి పాపం మరి ఇప్పుడు నా మొంగసి ప్లేట్ కాసి మొంగసి ఏమిటా అయ్యో పొరపాటు దాని ప్లేట్ లో మీకు పెట్టేశానండి త్వరగా కానిండే మళ్ళీ దానికి ఫుడ్ టైం అవుతుంది హాయ్ స్కూబీ కమ్ 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 వాసు నీతో చెప్పకుండా వెళ్ళిపోవాల్సి వచ్చినందుకు సారీ నేను లేనని అశ్రద్ధ చేయొద్దు టైంకి ఫోన్ చేయి నీ మానస
హాయ్ స్కూబీ. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ స్థలం మనం కొన్నాం మనసా. అలాగా. ఇక్కడ ఏం కట్టబోతున్నావు తెలుసా? రిక్రియేషన్ క్లబ్, నో. ఫార్మ్ హౌస్, ఫ్యామిలీ రిసార్ట్స్. ఏంటిది? స్మాల్ వరల్డ్. వాసు, ఈ ఏరియా చాలా ప్లెజెంట్ గా ఉంది. పిల్లలు కూడా ఈ అట్మాస్ఫియర్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. వాసు వింటున్నావా? వాళ్ళ స్టడీ రూమ్ డల్ గా ఉండకూడదు. ఇంటీరియర్ డెకరేషన్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఇంకా వాళ్ళ రూమ్ లో కలర్ఫుల్ పెయింటింగ్స్, చుట్టూరా గ్రీన్ ప్లాంట్స్, డక్ బ్యాక్ చేసి తప్పకుండా ఉండాలి. దానికి షెల్ఫ్స్, దాంట్లో పెన్సిల్స్. వావ్! అన్నట్టు వెంటిలేషన్ కోసం పెద్ద పెద్ద విండోస్ ఉండాలి. దాంట్లో నుంచి చల్లని గాలి వస్తుంటే పిల్లలు హాయిగా నిద్రపోతారు. బెడ్రూమ్ లో కింద కాకుండా ఫస్ట్ ఫ్లోర్ లో అయితే నిద్రపోవడానికి డిస్టర్బెన్స్ ఉండదు. బాత్రూమ్ లో హీటర్స్ డెఫినెట్ గా పెట్టించాలి. అసలే స్వీటీకి డుంబుకి ఊరికే జలుబు చేస్తూ ఉంటుంది. పిల్లలకు ఫస్ట్ ఎయిడ్ కోసం స్పెషల్ రూమ్ ఉంటే బెటర్. దెబ్బలు తగులుతుంటాయిగా. నువ్వు బిజీగా తిరుగుతూ ఉంటే నన్ను మర్చిపోయావనుకున్నాను. కానీ నువ్వు కష్టపడేది నా డ్రీమ్స్ కోసమేనని గ్రహించలేకపోయాను. ఐఎమ్ సారీ. పిచ్చిదానా, నీ డ్రీమ్స్ నా డ్రీమ్స్ కావా? ఇప్పుడు చెప్పు, ఆర్ యు హ్యాపీ? చాలా హ్యాపీ. చాలా హ్యాపీ అంటే ఇంత? మరి ఇంత? ఇంత? పోనీ ఇంత? మరి ఇంత? డాడీ కొంచెం తొందరగా పోనీ డాడీ. డాడీ అంకుల్ నన్ను ఓవర్టేక్ చేయి డాడీ. కమ్ ఆన్ డాడీ, కమ్ ఆన్ డాడీ. డాడీ కమ్ ఆన్ డాడీ, ఓవర్టేక్ చేయి. వాసు, ఆ పిల్లలు చూడు ఎంత క్యూట్ గా ఉన్నారు. వెరీ క్యూట్. వాసు, వాళ్ళ కార్ డోర్ లాక్ అయినట్లేదు. అవును. వాసు హార్న్ కొట్టు వాసు. వాసు డూ సంథింగ్ వాసు. లోపలికెళ్ళండి. పాపా లోపలికెళ్ళండి. వాసు ఎలాగా వాసు? వాసు పడిపోతారు వాసు పిల్లలు. లోపలికెళ్ళండమ్మా. లోపలికెళ్ళండి. వాసు, తర్వాత వాసు డూ సంథింగ్ వాసు. వాసు వాళ్ళకి వినిపించట్లేదు వాసు. వాసు డూ సంథింగ్ వాసు. వాసు
హలో రామకృష్ణ గారు, ఐఎమ్ డాక్టర్ రఘురామ్ హియర్. చెప్పండి డాక్టర్. మా హాస్పిటల్కి ఇంతకుముందే ఓ యాక్సిడెంట్ కేసు వచ్చింది. పేషెంట్ బ్రతికే అవకాశం లేదు. ఈ అమ్మాయి గుండె మీరు చెప్పిన హార్ట్ పేషెంట్ కరెక్ట్గా సరిపోతుంది. మరి ఆ అమ్మాయి భర్త కూడా హార్ట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మేము ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసాం. మీరు ఆపరేషన్కి అరేంజ్మెంట్స్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా. सिंधु फोन. चलो भैया. వాసు, నీతో చెప్పకుండా వెళ్ళిపోవాల్సి వచ్చినందుకు సారీ. నేను లేనని అశ్రద్ధ చేయొద్దు. టైంకి భోంచేయి. నీ మానస. వాసు, నిన్ను కన్సోల్ చేయాల్సింది పోయి నేను కంట్రోల్ తప్పెట్టున్నాను. ఐమ్ సారీ వాసు, ఐమ్ సారీ. వెళ్ళొస్తాను. టేక్ కేర్. ఇంకా రాదురా, తను ఇంకెప్పటికీ రాదు. సింధు కనిపించిందా? లేదమ్మా. డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళమ్మా, ఇంతవరకు రాలేదు. ఆపరేషన్ కి టైం అవుతుంది. కనిపించిందా? లేదు. నువ్వు పైకి వెళ్ళి వెతుకు, నేను ఎట్టి చూస్తాను. ఓకే. సింధు కనిపించిందా? లేదు. ఓ, ఆపరేషన్ టైం అయింది. ఎక్కడికి వెళ్ళింది? సింధు ప్లీజ్ తాతయ్య, ఒక్కరని కొడితే సచిన్ సెంచరీ పూర్తవుతుంది తాతయ్య. ప్లీజ్ తాతయ్య. ఆపరేషన్ టైం అవుతుందమ్మా. ప్లీజ్ కమ్. తాతయ్య, ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఎందుకు తాతయ్య బాధపడుతున్నావు? అక్కడ సచిన్ 19 ఉన్నాడు, ఇక్కడ నేను 19 ఉన్నాను. నేను సెంచరీ వరకు బతకాలన్నా, సచిన్ సెంచరీ కొట్టాలన్నా అంతా థర్డ్ ఎంపైర్ చేతిలో ఉంది. తాతయ్య ప్లీజ్.
తాతయ్య సచిన్ సెంచరీ చేశాడా? సచిన్ సెంచరీ చేయడమే కాదమ్మా, ఇండియా విన్ అయ్యింది. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. దివ్యాని యాని తీర్థాని దాననే సర్వదేశాని సదేవి ప్రస్య దక్షిణే Beautiful. Wow. Oh my God. Vasu, it's very surprising. There is one more surprise. నార్మల్ 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 నార్మల్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. నౌ యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చనిపోతాననుకున్న నేను బతకటం సంతోషంగానే ఉంది అంకుల్. కానీ నేను బతకటం కోసం ఇంకో మనిషి చనిపోవాల్సి వచ్చింది. అది తలుచుకుంటేనే బాధగా ఉంది అంకుల్. అదేంటమ్మా, నువ్వేమన్నా కావాలని చంపావా ఏంటి? చనిపోయిన తర్వాతే కదా గుండెని రీప్లేస్ చేసింది. అయినా ఇలాంటివన్నీ గుండెల్లో దాచుకోవాలమ్మా. గుండెల్లో దాచుకుందామన్నా దాగటం లేదు అంకుల్. నిమిషానికి 72 సార్లు గుర్తు చేస్తూనే ఉంది. ఎందుకంటే ఈ గుండె నా సొంతం కాదు కదా. అంకుల్, నాకు హార్ట్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నాకు వాళ్ళ అడ్రస్ ఇవ్వరా? సరే. ఏంటి ఆలోచిస్తున్నా? అది కాదక్క, హార్ట్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన వాళ్ళకి తెల్ల కాగితం మీద కేవలం థ్యాంక్స్ అని 2 అక్షరాలు రాసి పంపిస్తే ఏం బాగుంటుంది? అయితే ఇప్పుడు ఏం చేద్దామని? చూడు సింధు, అసలే వాళ్ళు మంచిని పోగొట్టుకున్న బాధలో ఉంటారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మానిపోతున్న గాయాన్ని మళ్ళీ రేపడం ఎందుకు? ప్రస్తుతానికి లెటర్ పోస్ట్ చేయి. అంతగా కావాలనుకుంటే తర్వాత ఎప్పుడైనా వెళ్ళి పర్సనల్ గా కలిసి మాట్లాడొచ్చు. మా బాస్ వాచ్మెన్ ఎప్పుడు పెట్టాడబ్బా? ఏ వాచ్మెన్, ఎర్ర బస్సులో ప్యాసింజర్స్ కుక్కులాంటి కుక్కుతున్నావేంటా? ఏమండి, వాచ్మెన్ కి పోస్ట్ మ్యాన్ కి తేడా తెలియట్లేదా? ఈడు కూడా లోపు అయిపోయినా ఎవరో చూడలేదు కదా. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కొన్ని అర్జెంట్ ఫైల్స్ ఉన్నాయి, సంతకాలు కావాలి సార్. అక్కడ పెట్టాను, తర్వాత చూస్తాను. ఎస్ సార్. సార్, ఈ లెటర్స్ అవేవో నువ్వే చూసి ఇంపార్టెంట్ అయితే నువ్వే రిప్లై చేయి. ఇంపార్టెంట్ కాకపోతే సార్ చెత్తబుట్లో పడే. అలాగే సార్. వాసు ఓకే, వాసు ఓకే, వాసు ఓకే. శ్రీనివాసరావు వీడెవడు? మరి అదే వాచ్మెన్ అంటే కాదు, పోస్ట్ మ్యాన్ అని పెద్ద బోధ ఇచ్చాడు. ఎవడో ఉత్తరం తీసుకొచ్చి మాకు ఇచ్చాడు. పనులు ఇలాగే ఉంటాయి. అందరూ నా అంత తెలివైన వాళ్ళు ఉంటారా? దీన్ని అమ్ము వాసు దీన్ని చెత్తబుట్టలో పారేమన్నాడు కదా. చెత్తబుట్ట ఎక్కడబ్బా? చెత్తబుట్ట ఎక్కడ? చెత్తబుట్ట ఎక్కడ? ఇదేంటి చెత్తబుట్ట పైన వేలాడి తీశారు?
అవునులే డబ్బున్నోళ్ళు ఏది ఎక్కడ ఆరాధిస్తారు ఎవరికి తెలియదు. అమ్మో అయినా మనకెందుకులే, అసలే బాస్ బ్యాడ్ మూడ్ లో ఉన్నాడు. విన్నాడంటే నన్ను రివర్స్ లో వేలాడదీస్తాడు. నేను మర్చిపోయే లోపల బాస్ చెప్పిన పని చేయడం మంచిది. నువ్వు ఉండమ్మా. కార్లో ఉందేమోరా. ఆంటీ కార్లో ఉందా అంకుల్? లేదమ్మా. ఆంటీ ఎందుకు రాలేదు అంకుల్? పిల్లలు అంకుల్ డిస్టర్బ్ చేయకండి. కమాన్ మీరంతా ఇలా రండి. కమ్ హియర్. పిల్లలు ఆంటీ రాత్రి నాకు ఫోన్ చేసింది. మీరందరూ సరిగ్గా మాట వినలేదని మీ మీద కోపంగా ఉందట. నిజంగానా ఆయా? అవును. రే అంకుల్ అడుగుతారంట్రా. అంకుల్ అంకుల్ నన్ను ఎప్పుడు అల్లరి చేయమని ఆంటీకి చెప్పరా? అంకుల్ మేమంతా బాగా చదువుకుంటున్నామని ఆంటీకి చెప్పండి. అంకుల్ ఆంటీని తొందరగా వచ్చేయమని చెప్పండి ప్లీజ్. మీరు? నా పేరు సింధు అండి. తను నా సిస్టర్. మీ ఆర్ఫనేజ్లో పిల్లల్ని ఏమైనా దత్తతిస్తారేమోనని. సారీ మేడం, మా ఆర్ఫనేజ్లో పిల్లలెవరిని దత్తత ఇవ్వడం లేదు. మేము స్వీట్స్ తీసుకొచ్చాం. అట్లీస్ట్ ఇవైనా పిల్లలకు పంచొచ్చా? షూర్ షూర్, వై నాట్, తప్పకుండా ఇవ్వండి. హాయ్. థ్యాంక్ యూ ఆంటీ. హాయ్. స్వీట్ తీసుకో. మరేం కావాలి? వెళ్దామా? మిమ్మల్ని అందరినీ పిలిచి అసెంబ్లీ ఎందుకు పెట్టాను తెలుసా? జీతాలు ఇచ్చే రోజు కదా సార్. జీతం మీద ఉన్న ఇంట్రెస్ట్ జాబ్ మీద లేదు నీకు. వీడికేదో ఉన్నట్టు. ఎవరా గుర్తుకొచ్చింది? చంపేస్తానా? చూడండి, చాలా కాలం తర్వాత బాస్ ఆఫీస్కి వస్తున్నాడు. మీరంతా నీట్ గా కనిపించాలి. చచ్చిపోయింది బాబాయ్. అబ్బా నువ్వేంట్రా బార్డర్ లో తీవ్రవాదానికి ఇరానీ ఛాయలు ఇచ్చేవాళ్ళగా ఈ షాట్ ఏంట్రా, ఇటు ఉట్టేంట్రా? పవన్ కళ్యాణ్ స్టైల్ సార్. అలాగా, మరి మీ స్టైల్ ఏంటి సార్? మర్రి చెట్టు గోడలు మురి చెట్టు ఇటు ఉట్టేంటి సార్? చూడు, రేపు ఆఫీస్కి వచ్చినప్పుడు అమరీష్ పురి కటింగ్ తో కనిపించాలి, తెలిసిందా? అమరీష్ పురి కటింగ్ అంటే గుండె కదా సార్? అవును సార్. మరి మీరేంటి సార్ ఎయిర్ కండిషన్ బొక్కలాగి షర్ట్ ఏంటి సార్? టైప్ కొట్టడానికి ఈజీగా ఉంటుందని. ఆమెకి టైప్ కొట్టడానికి ఈజీగా ఉంటుందన్నా, నువ్వు సైడ్ కొట్టడానికి ఈజీగా ఉంటుందన్నా? సార్ బాస్ వస్తున్నారు. ఎవరు? మన బాసే సార్. ఓకే, సీ యు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ బెల్ట్ ఏంటి? టై అనుకుని, బెల్ట్ అనుకుని. డోంట్ లాఫ్. ఇప్పటి వరకు ఈ విషయాన్ని మీరు ఎవరో గమనించలేదంటే మీరు ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. నేను గమనించాను సార్. మరి ఎందుకు చెప్పలేదు? నీతో చెప్పేదండి పోరా.
ఏంటిది? స్మాల్ గిఫ్ట్. వావ్, దీర్ఘాయుష్మాన్ భవ. సార్ టేబుల్ మీద పెండింగ్ ఫైల్స్ పెట్టాను, తర్వాత చూస్తాను. మీకు రిజిస్టర్ బిల్స్ చాలా ఉత్తరాలు వచ్చాయి సార్. నువ్వు మేనేజ్ చేయి. అర్జెంట్ ఫోన్ కాల్స్ ఏమైనా వస్తే నోట్ చేసి పెట్టు. న్యూటన్, వాసు రాలేదా? వచ్చారు మేడం, కానీ వెంటనే వెళ్ళిపోయారు. ఆయన చూస్తుంటే ఎప్పట్లో మామూలు మనిషి అయ్యేలా లేరు. అందరూ నన్ను మతిమరి పని ఎగతాలు చేస్తూ ఉంటారు, కానీ ఆయన చూశాక మతిమరి పని అనేది గొప్ప వరమేమో అనిపిస్తోంది. సారీ అండి. గ్యారంటీ. ఏం కావాలి సార్? ఏముంది? జెన్ జెన్ కమ్ హియర్. వాట్ జోష్? సీ దట్ సైడ్. వెరీ నైస్. నైస్ నో. బ్రెడ్ అండ్ జామ్ లా చాలా లవ్లీగా ఉన్నాయి. ఎవరికి రా కూల్ డ్రింక్స్? అక్కడ 2 పావురాలు వచ్చాయండి, చల్లగా డ్రింక్స్ తెమ్మన్నారండి, తీసుకెళ్తున్నానండి. తెమ్మంటే తీసుకువెళ్ళిపోవడమేనా? మరి తీసుకెళ్ళక? ఒరే బ్రెయిన్లెస్ ఫెలో, లవర్స్ రెస్టారెంట్ కి వచ్చేది మనసు విప్పి మాట్లాడుకోవడానికి రా. ఓహో, ఇట్రా. స్టూపిడ్ ఫెలో, బాగా టిప్పిస్తారు, వెళ్ళు. నిజంగా అండి? యా. ఓకేనండి. టిప్ అంటే టిప్, మంచి టిప్. నేను ముందే చెప్పాను కదా, డోంట్ డిస్టర్బ్ లవర్స్ అని. ట్రే మీకు ఇచ్చి పంపించాల్సిందండి, మంచి టిప్ తెచ్చుకునే వాళ్ళు. ఎందుకు? వాళ్ళ లవర్స్ కాదండి బాబు, మరి బ్రదర్ అండ్ సిస్టర్స్ అంట. నోరు మూసుకొని వెళ్తాయి. వచ్చేసా, నేను వచ్చేసా. చిప్పి గ్యాంగ్జీ ఫ్రమ్ ప్యారిస్. Hello, welcome my dear boy, welcome. Thank you. This is our restaurant rent. Oh, super. Rest on rent. Ante addeku vishranti. Pere adiripoyinadi. Oh grandpa, నాకు ప్రపంచంలో ఉన్న రెస్టారెంట్స్ లో బాగా నచ్చినది జపాన్ లో పిచ్చి గువా రెస్టారెంట్. ఇది దాన్నే మించిపోయినది. సూపర్ రూఫ్. ఓ సూపర్ వాల్స్. ఓ సూపర్ టేబుల్. ఓ సూపర్ ఫ్లోర్. ఓ సూపర్ బ్యూటిఫుల్. వావ్, fantastic. You know Nafisa? No. You know Mumtaz? No. At least Shaheen? Oh, you really don't know? They're all anchors. You are also just like them. You should also try for anchoring. My dear boy, this is my granddaughter, Miss Sindhu. Hello. My dear fellows, this is Mr. Chipiganji. ఏంటి సార్, చిప్పలో గంజా? బాగా సూట్ అయిందండి. Oh grandpa, ani mere cheppeste yala. Let me introduce myself. Okay. See Miss Sindhu, I am Chippy Ganji from Paris. My father Japan lo untaru, my mother Europe lo untundi. International family, you see. అయ్యే జపాను, అమ్మ యూరోప్. మరి మీరు ఎలా పుట్టారు సార్ మధ్యలో? Email connection. See Miss Sindhu, indakati nunchi nene maatladtunanu. Why are you not talking? What's your problem? మీరేమైనా ఫీల్ అయిపోతున్నారా? గ్రాండ్ పా చెప్పారు మీకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని. డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రాబ్లం. యు నో వివేకానంద? హీ వాజ్ ఆల్సో ఇండియన్. ఐ యామ్ ఆల్సో జస్ట్ లైక్ హిమ్. నేను పెద్ద జోలి గుండె గలవాడిని. యు నో సింపతి? నా వల్ల మీకు కొత్త లైఫ్ దొరకబోతుంది. సో డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రాబ్లం. టేక్ ఇట్ ఈజీ. ఐ విల్ బేర్ ఇట్. బై ద బై, యు నో సంథింగ్? నాకు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. మీకేం మార్చారండి? డాక్టర్స్ నా బొచ్చు పీకి ఈకలు పెట్టారు. You want to touch it? You want to feel it? Come on, no problem. It's only natural. Come on. It's okay. Please, ఒక్కసారి పీకండి. Please. అయ్యా పోనీ నేను పీకుతాను, ఆగండి అయ్యా. ట్రై చేయడం వేస్ట్ రా ఫూల్. ఒక వెంట్రుక కూడా పీకలేవు. వద్దులేండి, ఎయిర్తో పాటు బ్రెయిన్ బయటకు వచ్చింది అనుకోండి, మటర్ కేసు నా మీద వేస్తారండి. Silly joke. Coming to the point, do you like me?
మీరు మీ జవాబు వెంటనే చెప్పక్కర్లేదు. మీ అభిప్రాయాన్ని కవర్లో కానీ కార్డులో కానీ రాసి ఓ వారం రోజుల్లో పంపించండి. సో ఇట్స్ టైమ్ టు గో. అంటిల్ దెన్ గుడ్ బై. See you again next week, same time, same place. Shabba khair, good night. Rab rakhe. Oh God. Oh, sorry, I'm back again. Enduku vachano? I have an email address also. You can mail me at chippiganji@rediffmail.com. Ciao. ఏంటి తాతయ్య ఇదంతా? ఏం లేదమ్మా, మన వాసుదేవరావుకి తెలిసిన సంబంధం అంటేను. నా గురించి నువ్వు కన్విన్స్ చేసి తీసుకొచ్చే పెళ్లి కొడుకులందరూ నన్ను జాలితోనూ దయతోనూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఒకళ్ళ సింపతితో దొరికే లైఫ్ నాకు అవసరం లేదు తాతయ్య. అయినా ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నేను నా స్టడీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అది కాదమ్మా తాతయ్య, నేను ఆల్రెడీ MFA కోసం అప్లై చేశాను. ఓకే? కూల్ డ్రింక్ సార్. సార్ కూల్ డ్రింక్ సార్. ఏంటో ఈ మనిషి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వాట్ మిస్టర్ న్యూటన్, మీ బాస్ ఏం చేస్తున్నాడు? ఉదయం నుంచి ఆ ఆర్ఫనైజ్ వరకే చేస్తానమ్మా. కాఫీ లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు. అట్లీస్ట్ కూల్ డ్రింక్ తాగమన్నా నా మీద ఫైర్ అయిపోతున్నారు. మేడం మరి మీరెలా తాగండి. నువ్వే తాగు. సరే నేనే తాగుతాను. కమ్ ఆన్, హరి అప్, స్టార్ట్ ఇమిడియట్లీ. ఏంటి టెలిగ్రామ్ భాష? ఎక్కడికి? మస్తుగా ఆకలిగా ఉంది, సుష్టిగా ఫుడ్ కొడదాం పద. డాలీ ప్లీజ్, ఇప్పుడు నాకు కుదరదు. ఇటు. ఎందుకు కుదరదు? పద. డాలీ ఇంకేం ఓకే ఓకే. మిసెస్ మెహతా, మీ బలవంతం మీద ఇక్కడికి వచ్చాను కానీ ఇటువంటి చీప్ రెస్టారెంట్లకి నేను ఎప్పుడు రాలేదు. ఇట్స్ ఓకే యార్, లెట్ us see. ఇప్పుడు చెప్పు. ఏమైంది మేడం? నేను మీటింగ్ ఇడియట్, ఇది మినరల్ వాటర్, డ్రైనేజ్ వాటర్. అదేంటి మేడం, మీ ముందే కొత్త బాటిల్ సీల్ తీసింది? అంటే మాకు మినరల్ వాటర్ కి మామూలు వాటర్ కి తేడా తెలీదా? మా ఇంట్లో పని మనిషి కూడా మినరల్ వాటర్ తో స్నానం చేస్తుంది. అయ్య బాబాయ్, మీ ఆయన ఉన్న కృషి బ్యాంక్ చైర్మన్ అండి? వాట్ హ్యాపెన్? చూడండి మేడం, వీళ్ళు మినరల్ వాటర్. ముందు నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఎవడండి వీడు? ఒట్టి ఫూల్ లా ఉన్నాడు. కస్టమర్స్ తో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. డర్టీ ఫెలో. ఎవరు? ఇంకెవరు? వాడే. మీకేం కావాలో చెప్పండి, నేను సర్వ్ చేస్తాను. వి వాంట్ ప్యూర్ మినరల్ వాటర్, దట్స్ ఇట్. ఓకే ఓకే. ప్యూర్ మినరల్ వాటర్ అంటే ఏకదం ప్యూర్ గా ఉండాలి. ఈ రోజుల్లో డూప్లికేట్స్ వస్తున్నాయి. ఓకే మేడం, నేను తీసుకొస్తాను. 1 సెకండ్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ ప్లీజ్. మిమ్మల్ని ఎక్కడో యా జాకింగ్. yes yes. అవును, మీ కుక్కని తీసుకురాలేదా? లేదండి, పర్సనల్ పని ఉంటే. కుక్కకా? కాదు, నాకే. దాన్ని ఇంట్లోనే వదిలేసి వచ్చాను. ఓకే. yes, what do you want? 2 fried rice. okay, 5 minutes. హలో 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 యా ఇట్స్ మీ. yes yes no problem, I'm reaching there. oh I see. okay okay అలాగే. you carry on, I'll join you later. yes yes yeah. అందుకే మిసెస్ మెహతా, ఇటువంటి చీప్ రెస్టారెంట్లకి నేను రానంటాను. ఇట్స్ ఓకే, టేక్ ఇట్ ఈజీ. వావ్, దిస్ ఇస్ ప్యూర్ మినరల్ వాటర్. థ్యాంక్ యూ. మున్సిపాలిటీ నీళ్ళు కావాలి, ముందే అడిచి తెచ్చిచ్చే వాళ్ళంగా. హలో హలో యా న్యూటన్ చెప్పు. వద్దొద్దు, వాళ్ళని కూర్చోబెట్టు, నేను వచ్చేస్తున్నాను. ఓకే డాలీ, నేను అర్జెంట్గా వెళ్ళాలి. కాంట్రాక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. అదేంటి, ఫుడ్ ఆర్డర్ చేశాం కదా. ఐఎమ్ సారీ డాలీ, నువ్వు పార్సల్ చేయించుకురా. నేను బయలుదేరుతాను. ఓకే, స్టాక్ ఒకసారి వెరిఫై చేసుకో. ఏంటి సార్, లంచ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు? అది ఐ హావ్ టు గో. సారీ, మేమందరినీ అలా ట్రీట్ చేయం. వాళ్ళేదో మా వెయిటర్ని చీప్ గా మాట్లాడారని. నో అలాంటిదేం లేదండి, నాకు అర్జెంట్ పని ఉంది. అయినా వాళ్ళ బిహేవియర్ కి మీరు చేసింది చాలా తక్కువే. ఓకే, సీ యూ, బాయ్ బాయ్. సార్, చార్టెడ్ అకౌంటెంట్ గారు మిమ్మల్ని ఈ ఫైల్ సార్ రిఫర్ చేయమన్నారు సార్. ఫోన్ చూడు. ఏం చేస్తున్నావు? ఫోన్ చూస్తున్నాను సార్. ఫోన్ ఎత్తు. హలో హలో శాంసంగ్ ఫోన్ చేశాడా? చేశారు సార్. మీరు ఆఫీస్లో లేరని మీ సెల్ నెంబర్ ఇచ్చాను సార్. ఫోన్ చేశారా సార్?
నా సెల్ ఏమైంది? సరే ఒకసారి ఫోన్ చేయి. పోలీస్ స్టేషన్ కదా సార్? పోలీస్ స్టేషన్కి ఎందుకు? మీ సెల్ ఫోన్ ఎక్కడ ఉందో వెతికించడానికి సార్. నేను ఫోన్ చేయమంది పోలీస్ స్టేషన్ కాదు. నా సెల్కి ఫోన్ చేస్తే ఎవరైనా తీసి మాట్లాడతారు, అప్పుడు సెల్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. సార్ మీరెంత తెలివైనోడు సార్. అందుకే నిన్ను పెట్టుకున్నాను. గదువాక పిల్ల నీకు బోజు నేను దులపాలేనా అదుల్ ఏంటిది మనుషుల్లో నవ్వులేని పడుతున్నాయి. గదువాక పిల్లని బోజు నేను దులపాలేనా దులపాలేనా బాబాయ్ ఏంటో జరుగుతుంది. ఆ గదువాక హలో హలో, నా పేరు వాసు అండి. నా సెల్ ఎక్కడో మిస్ అయింది, అందుకే ఫోన్ చేస్తున్నాను. మీరు? నా పేరు సింధు అండి. నేను రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాను. సింధు రెస్టారెంట్ అంటే మినరల్ వాటర్? ఓహో మీరా? మీరు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? సారీ సారీ, ఐఎమ్ జస్ట్ జోకింగ్. సాయంత్రం వచ్చి నా సెల్ కలెక్ట్ చేసుకుంటాను. ఓకే. సెల్ ఎక్కడ ఉంది సార్? అరేబియా మహాసముద్రంలో. అయితే బోట్లు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. గాడ్. పెగ్గు మీద పెగ్గు వేసి టచ్చింకి కోడి కోసి ఎత్తైర గ్లాసు పోసి ఓ పాచి పల్ల పాచి ఎత్తైర గ్లాసు ఏంటలా చూస్తున్నావు? లైఫ్ లైఫ్ కోసం. లైఫ్ ఆవిడ ముఖంలో ఉందా? లేదు, ముక్కల్లో ఉంది. కానీ చికెన్ రెడీయా? ఎవర్ రెడీ? ఓ అంత ఫాస్టా? ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. లేకపోతే నువ్వు జోషి తాతయ్య కుకింగ్ చేసినట్టు లేట్ గా చేస్తావు అనుకున్నావా? అక్కడ కుకింగ్ కన్నా లుకింగ్ ఎక్కువ లేవే, అందుకే లేట్. జోకులు మానండి, అందుకే లేట్. మేజర్ ముక్క తీరా. ఈ ముక్కతో మీరు అవుట్. చూద్దాం. ఐటమ్ ఒకటే అయినప్పుడు అతనికి మాత్రం సెపరేట్ గా పెట్టడం దేనికో. అందులో ఉప్పు కారం లేదు. ఎక్స్క్యూజ్ మీ. సారీ బాబు, రెస్టారెంట్ క్లోజ్ చేసా. నేను డిన్నర్ కోసం రాలేదండి. మార్నింగ్ ఇక్కడ నా సెల్ మర్చిపోయాను. సింధు. ఓ అలాగా, కూర్చో బాబు. జెన్నీ ఓసారి సింధుని రమ్మని చెప్పు. తీసుకో బాబు. నో సార్, థ్యాంక్స్. ఇంట్లో ఏమైనా కర్ఫ్యూ ఉందా? అలాంటిదేం లేదండి. ఇంటి దగ్గర ఎవరు లేరు. ఏ మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందా? లేదండి, ఈ మధ్యనే తను చనిపోయింది. సారీ బాబు. తాతయ్య పిలిచారా? ఓ మీరా? సెల్ ఫోన్ కోసమే కదా? అవును. వర్షం వచ్చేలా ఉంది, ఒక్క నిమిషం ప్లాన్స్ కవర్ చేసేస్తాను. ఓకే బేబీ, మే ఐ హెల్ప్ యూ? ఇఫ్ యూ డోంట్ మైండ్, మే ఐ? విత్ ప్లెజర్. థ్యాంక్ యూ. మే ఐ హెల్ప్ యూ? యా ష్యూర్. ఇలా ఇవేం ప్లాన్స్ అండి, చాలా వెరైటీగా ఉన్నాయి. క్యాక్టస్ అని డెజర్ట్ ప్లాంట్స్ అండి. వర్షంలో ఎక్కువ తడిస్తే పాడైపోతుంది. సారీ అండి, నేను మీకు ట్రబుల్ ఇస్తున్నట్టున్నాను. నాకు ప్లాంటేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. గుడ్ హాబీ, నైస్, బ్యూటిఫుల్. మీరు ఆర్టిస్ట్ కూడానా? అవునండి, నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను. వెరీ గుడ్. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నేను ఆర్ఫనేజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నాకు కొన్ని పెయింటింగ్స్ వేసి ఇవ్వచ్చు కదా? తప్పకుండా అండి. మీరు అంత మంచి పని చేస్తున్నప్పుడు నేను మీకు ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? థ్యాంక్స్ అండి. రేపు మీరు వస్తానంటే మా ఆర్ఫనేజ్ చూపిస్తాను. యా ఓకే. బాయ్. సెల్ కోసం మళ్ళీ వస్తారా? ఓ సారీ. జస్ట్ సెకండ్. థ్యాంక్స్. బాయ్. సీ యూ. ఆర్ఫనేజ్ అంటే ఏదో సింపుల్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత హ్యూజ్ కన్స్ట్రక్షన్ అనుకోలేదు. ఏంటండి మీరు దీనికి నన్ను సహాయం చేయమని అడుగుతున్నారు? మీరే నాకు సర్వీస్ చేసే అవకాశం ఇచ్చారు. నేచురల్ గా ఆర్ఫనేజ్ లో పిల్లలకి షెల్టర్ ఇవ్వటం, తిండి బట్ట లాంటి అవసరాలను తీర్చడం, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. వీటన్నిటికంటే వాళ్ళలో పోగొట్టాల్సింది వాళ్ళు అనాథలం అనే భావన. హ్యూమన్ ఎమోషన్స్ అనేవి వాళ్ళలో మిస్ కాకుండా చూసుకోవాలి. ఆ వాక్యూమ్ ని ఫిల్అప్ చేయగలగాలి. అందుకు తగ్గట్టుగా వాళ్ళ చుట్టూ ఉండే సరౌండింగ్స్ ని ప్లాన్ చేయగలిగితే ఈ ఆర్ఫనేజ్ పెట్టిన పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందని నా ఫీలింగ్.
సారీ అండి, ఎక్స్టెంపోలో నేను ఎక్స్ట్రాగా మాట్లాడానా? లేదండి, మీ మాటలు వింటుంటే మానసు గుర్తొస్తుంది. మానస్ ఎవరు? నా వైఫ్. అరే, మీకు పెళ్ళైందా? మరి మీ ఆవిడికి నన్ను ఎప్పుడు పరిచయం చేస్తారు? లేదు సింధు, తను చనిపోయింది. నిజానికి ఈ కన్స్ట్రక్షన్ చేస్తుంది నేనే అయినా దీని వెనక ఎంకరేజ్మెంట్, ఇన్స్పిరేషన్ అంతా మానసే. హలో, న్యూటన్ చెప్పు. సైట్ దగ్గర ఉన్నాను, ఒక గంటలో వచ్చేస్తాను. ఓకే, రైట్. సెల్ ఫోన్లో ఆ నవ్వు మానస్ నవ్వే. తన జ్ఞాపకాలను నాకు తోడుగా ఉంచి తను మాత్రం వెళ్ళిపోయింది. దూరమైన ఆవిడ మీ జ్ఞాపకాల్లో ఉందంటే నిజంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలండి. బైది బాయ్, నా గురించి అంతా చెప్పేశాను, మీ గురించి చెప్పరే? జెనెటికల్ హార్ట్ ప్రాబ్లం వల్ల మా మదర్ చిన్నప్పుడే చనిపోయారు. ఆదిగులతోనే మా నాన్న మంచాన పడి మాకు దూరం అయ్యారు. అప్పటి నుంచి నేను మా తాతయ్య దగ్గర పెరిగాను. మరి మిగిలిన తాతయ్యలు? వాళ్ళ తాతయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. రిటైర్ అయ్యాక అందరూ కలిసి ఉండాలని రిలీఫ్ కోసం రెస్టారెంట్ పెట్టారు. ఇందులో దూకేయమంటే దూకేస్తాలే నీ కోసం. ఏంటి సార్, అశోకవనంలో సీతల చెట్టు కింద కూర్చొని ఏం చేస్తున్నారు? తలనొప్పిగా ఉంటే జండు బాబు వస్తున్నా. తలకాయ నొప్పికి మోకాలికి మందా? కరెక్టే. మరి మోకాలు నొప్పులు ఎత్తే ఇది కరెక్ట్. ఏంటో మీరు ఎన్నిసార్లు గోల్ చేసిన ఫౌల్ అంటారు? యు థింక్ ఐ యామ్ ఏ ఫూల్? ఏంటండి, ఏంటి ప్రాబ్లం? చూడండి ఆంటీ, అంకుల్ తొండాడుతున్నాడు. నాకు బాస్కెట్ అందడం లేదని అన్ని గోల్స్ నువ్వే చేస్తావా? ఆంటీ, మా తరఫున మీరు ఆడండి. హైట్ కి హైట్, పోటీకి పోటీ ఉంటుంది, తీసుకోండి. గోల్ చేస్తారనుకుంటే ఇద్దరు కలిసి గోల్ మార్చేసేసారు. అసలు ఇప్పుడు పాయింట్ ఎవరికి? ఇద్దరికి కలిపి ఇచ్చేద్దాం. ఆంటీ, ఎంతసేపు రెస్ట్? లేవండి లేవండి. ఏంటో ఇది? ఉప్మా సార్? మాకు తెలియదులే. నేను ఉప్మా చాలా బాగుంది కదా, నేను వస్తే ఇలాంటి చెత్త ఉప్మా పెడతావా? అది నిన్నటి ఉప్మానే సార్. హలో, ఎవరు? వాసు, బాగున్నావా? పిలుస్తానుండు. హలో వాసు గారు, గుడ్ మార్నింగ్. నేనే ఫోన్ చేద్దాం అనుకుంటాను, మీరే చేశారు. సారీ అండి, నాకు కొంచెం పనుండి రాలేకపోయాను. నేను రాలేదని మీరేం ఫీల్ అవట్లేదు కదా? ఎవరండి మీరు? నేను వాసుదేవరాని మాట్లాడుతున్నాను. నాకు పాండురంగారావు గారు కావాలి. మీకు పాండు గారు కావాలా? అవును. పాండు గారు కావాలట. హలో హలో, చెప్పు వాసుదేవరా. ఓ ఆడపిల్ల ఫోన్ చేసింది తన బాయ్ ఫ్రెండే అని పరిగెత్తుకుంటా వచ్చిందంటే ఏమిటి అర్థం? మీరు ఎలాగా పరిగెత్తలేరు కదండి, మీకు అర్థం కాదులేండి. ఒకప్పుడు మా జోష్ నాన్ స్టాప్ గా 10 కిలోమీటర్స్ పరిగెత్తేవాడు. అబ్బా, ఏంటి మీరు ఎంటబడి తరుగుతుంటేనా? నో 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 నో, నన్ను క్యాచ్ చేయటానికి. ఇప్పుడు అలాగే మన సింధు కూడా పరిగెత్తిందంటే వాసు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టే కదా. పెళ్లి కల వచ్చేసిందే బాలా. ఆపరా నీ గోల. ఇంతకుముందు పెళ్లి మాట ఎత్తితేనే వద్దే సింధు. అలాంటిది వాసు పరిచయంతోనైనా తనలో మార్పు రావడం మంచిదే కదా. అదేంట్రా అలా అంటావు? అతను మ్యారీడ్ కదా. మ్యారీడా అన్మ్యారీడా అనే దానికంటే మన అమ్మాయికి నచ్చడం ముఖ్యం. ఏమంటావు సింగ్? ఆర్ఫనేజ్ రన్ చేయాలంటే నిజానికి చాలా పేషెన్స్ కావాలండి.
ఓకే సింధు, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఓకే బాయ్. సింధు, లైక్ ఐ డిడ్ంట్ రియల్లీ మీన్ ఇట్. అక్కడ కొంగల్ పురుగు ఉంటే తీశాను. దట్స్ ఆల్. నో, లైక్ చూడు పురుగు ఉంది. ఐ డిడ్ంట్ రియల్లీ మీన్ ఇట్. ఐ యామ్ సారీ. ఐ యామ్ రియల్లీ. ఓ చెంపదెబ్బకు ముద్ద. మై గాడ్, వీళ్ళిద్దరికి పెళ్ళైతే ఇతను రోజుకి ఎన్ని చెంపదెబ్బలు తినాలో. హలో, నేను డాలీని. డాలీ చెప్పు. ఇంట్లో ఒక్కడివే కూర్చుని ఏం చేస్తున్నావు? సరదాగా బయటికి వెళ్దాం, రాకూడదు? సారీ డాలీ, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నువ్వు వెళ్ళరా. ఓకే సరే. రేయ్, అక్కడ ఏం కావాలో చూడు. హలో అంకుల్. రా బాబు. బిజీగా ఉన్నట్టున్నారు. సింధు లేదా? సూపర్ మార్కెట్కి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తుంది. రా బాబు. పర్వాలేదు పర్వాలేదు. పాండు, వాసు వచ్చాడు. అరే సింగ్ భాయ్, వాసు వచ్చాడు. జోషి భాయ్, వాసు వచ్చాడు. జన్, వాసు వచ్చాడు. రియల్లీ? వాసు వచ్చాడు. వాసు వచ్చాడు. కూల్ డ్రింక్ తీసుకో బాబు. అసలు చలిగా ఉంటే కూల్ డ్రింక్ ఎందుకు? కాఫీ తాగు. అవి తీసుకుంటే హెల్త్ పోతుంది. బాదం పాలు తీసుకో. బాదం పాలు అజీర్తి చేస్తుంది. ఫ్రూట్ జ్యూస్ తీసుకో. ఆరోగ్యానికి మంచిది హార్లిక్స్ తాగు బాబు. జ్యూస్, హార్లిక్స్, బాదం పాలు, కూల్ డ్రింక్, కాఫీ. ఇప్పుడు తాగండి బాబు. ఆల్ కైండ్ ఆఫ్ జ్యూస్ మిక్స్. హెల్త్ పడిపోయిన టేస్ట్ బాగుంటుంది. ఇదేదో బాగున్నట్టుంది. తాగు బాబు, ప్లీజ్ తాగు బాబు, తాగు బాబు, ప్లీజ్. డాలీ 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 డాలీ, ఏం డాలీ అదోలా కనిపిస్తున్నావు? హెల్త్ బాగాలేదా? అబ్బే, టైఫాయిడ్ వస్తాను. చికెన్ బిర్యానీ తినమని డాక్టర్ సలహా ఇచ్చాడు, అందుకని వచ్చాను. ఐఎమ్ సారీ డాలీ, అసలు జరిగింది ఏం కావాలి మేడం? ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటే పట్రా. ఓ బాయ్ ఫ్రెండ్ డబల్ రోస్ట్. ఏయ్, నువ్వు పోయా. ఏంటి కోపం వచ్చిందా? ఎందుకు కోపం? ఇంపార్టెంట్ పని అన్నావుగా, వెళ్ళి చూసుకో. తల్లి, ఈ ఒక్క తప్పుకి ఎక్స్క్యూజ్ ఇట్రా చెప్తాను. కామ్ కామ్. తను డాలీ అని నా ఫ్రెండ్. నమస్తే. అదేమిటి బాబు నమస్తే అని అంత చిరాక చెప్పి వెళ్ళిపోతుంది? అమ్మాయి కొంచెం ఫాస్ట్. మళ్ళీ వస్తాను. ఓకే బాయ్. డాలీ డాలీ. ఆ అమ్మాయి ఫాస్ట్ ఫాస్ట్ అని ఇతను తను వెనక ఫాస్ట్ గా పరిగెడుతున్నాడేమిటి? నాకేదో డౌట్ గా ఉంది. కొంప తీసి వీళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్ లేదు కదా? మనం ఏదో తప్పు చేసినట్టున్నాం. సింధు ఇష్టపడింది కదా అని అబ్బాయి ఓకే అనుకున్నాం, కానీ అబ్బాయి అభిప్రాయం ఏంటో మనం తెలుసుకోలేదే. అరే లఫ్డా క్యూ యార్, రేపు నేను జోషి భాయ్ మారు వేషాలు వెళ్ళి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొస్తా. మీరున్నదే మారువేషంలో, ఇంకో వేషం ఎందుకు? ఇలాగే వెళ్ళండి, ఎవరు గుర్తుపట్టలేరు. ఏం చేస్తున్నారు సార్? కంప్యూటర్తో ఎవడన్నా ఏం చేస్తాడా? అది కంప్యూటర్ అని మీకు తెలుసో లేదోనని. ఇడియట్, నన్నంత తక్కువగా అంతరేకు. అసలే ఇందులో ఈటీవీ రాక నేను చేస్తూ ఉంటాను. హలో, నేను వాసుని మాట్లాడుతున్నాను. ఏ వాసు? నీ బాస్ గుడ్ మార్నింగ్ సార్. చూడు, నేను డాలీ ఫ్రెండ్ నిశ్చితార్థానికి వెళ్తున్నావు. అలాగే సార్. ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా మ్యాటర్ చెప్పు. అలాగే సార్. అమ్మో, నేను మర్చిపోయినప్పుడు ముందే నోట్ చేయడం బెటర్. వాసు డాలీ నిశ్చితార్థం. హలో బాస్. నేను మీ బాస్ని కాదయ్యా, విల్సన్ మాట్లాడుతున్నాను. మీ బాస్ లేడా? ఆయన డాలీ కలిసి నిశ్చితార్థానికి వెళ్ళారండి. సరే, ఫోన్ చేస్తే గ్రీన్ పార్క్ హోటల్లో పార్టీ ఉందని ఇద్దరికి చెప్పు. అలాగే సార్. అమ్మో, మర్చిపోయే లోపల ఈ విషయం కూడా నోట్ చేసుకోవడం బెటర్. గ్రీన్ పార్క్ హోటల్లో పార్టీ. వాసు అదిగో ఆయన్ని అడుగుదాం. గ్రీన్ పార్క్ నువ్వు మాట్లాడు. పార్టీ కరెక్ట్ గా రాసింది కదా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలండి? వాసు గారు లేరా? లేరండి, బయటికి వెళ్ళారు. డాలీ? వాసు డాలీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారని మీకెలా తెలుసు? మీరే కదా చెప్పారు. నేను చెప్పానా? అవును చెప్పాను. అయితే ఏంటి? వాసు డాలీ బాగా క్లోజ్ గా ఉంటారా? అవును, క్లోజు. ఈ విషయం రెండో వ్యక్తికి తెలిస్తే నేను క్లోజ్ అయిపోతాను. పోనీ, వీడు మూడో వ్యక్తి కదా, వీడికి చెప్పు. ఈయన అసలు మనిషిలాగా కనబట్టలేదు, ఇంక మూడో వ్యక్తి అండి. ఎప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారబ్బా?
1 minute. వాసు డాలి నిశ్చితార్థం గ్రీన్ పార్క్ హోటల్లో పార్టీ. వాసు డాలీ కా ఎంగేజ్మెంట్. యా. నమే ఇంత బాధపడుతున్నామే, సింధుకు తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో. వాళ్ళు వస్తున్నారు. ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సింధు లోపల ఉంది. ఆ సూపర్ మార్కెట్ బిల్స్ క్లియర్ చేయమని నిన్నే చెప్పాను కదా నీకు. కల్ దేతాం సాబ్. ఒక్కడికి డిసిప్లిన్ లేదు. డాలీ, నేను సింధుతో మాట్లాడుస్తాను. అలాగే. ఏమ్మా, నిశ్చితార్థం బాగా జరిగిందా? చాలా గ్రాండ్ గా జరిగింది అంకుల్. ఎందుకు జరగదు? ఎంత లక్కో, మిల్క్ బ్రెడ్ లాంటి అబ్బాయిని కొట్టేశావు. ఆంటీ, మీరు కూడా నిశ్చితార్థానికి వచ్చుంటే బాగుండేది. మాకంత లక్కు లేదులేమ్మా. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నారో? డిసెంబర్లో. అప్పుడైతే చలి బాగా ఉంటుంది, పెళ్ళైతే వెచ్చగా ఉంటుంది కదా. ఎంత ముందు చూపు, మీ ఎంత ముందు చూపు మాకు లేకుండానే పోయిందిలే. హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? గండిపేట చెరువులోకి. ఎందుకలా నవ్వుతున్నావు? లేకపోతే ఏమిటాంటీ, వాసుకి నాకు నిశ్చితార్థం ఏమిటి? మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మే కానీ మా ఇద్దరి మధ్య అలాంటి ఉద్దేశాలు లేవు. మరి నిశ్చితార్థం మా ఫ్రెండ్ అంకల్. చూడండి అంకల్, వాసు సింధు ఒకటైతే మొదట సంతోషించేది నేనే. ఎంత మంచి మాట చెప్పావు. హాయ్ డాలీ. హాయ్ సింధు. రేపు మన రెస్టారెంట్ యాన్యువల్ డే, మీరిద్దరూ తప్పకుండా రావాలి. ఓకే? రావడమే కాదమ్మా, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైనా ప్లాన్ చేయాలి. ఏమేం సింధు? ఈ సైకిల్ చూడు, మోడల్ చాలా బాగుంది కదా. కావాలా? నో నో నో, నచ్చినవన్నీ కొంటామా ఏంటి? పద పద. వెల్కమ్ సార్. షర్ట్స్ చూపించండి. ఓకే సార్. నో, డు యు హావ్ బ్లూ కలర్? yes sir. ఇదే బాగుంది. యా. హాయ్, హౌ ఆర్ యు అంకల్? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావా? డాక్టర్ నేనా నువ్వా? కనీసం ఇన్విటేషన్ కూడా పంపించకుండా పెళ్లి చేసుకున్నావు అనమాట. మీ ఆయన పరిచయం చేస్తావా? నో నో అంకల్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. వాసు అని నా ఫ్రెండ్. ఓ, ఐఎమ్ సారీ యంగ్ మ్యాన్. ఇట్స్ ఓకే. వాసు, ఈయన డాక్టర్ అంకల్. నాకు నాకు బాగా కావాల్సిన వారు. అలాగా. వాసు, నేను అంకుల్తో మాట్లాడేసి వస్తాను. షూర్. క్యారీ ఆన్. అది చూపించండి. అంకుల్, అది ఐ థింక్ యు ఆర్ ఇన్ లవ్ విత్ హిమ్. గుడ్ సెలెక్షన్. మరి అతనికి నీ ఆపరేషన్ సంగతి చెప్పినట్లేదు? లేదమ్మా, ఇలాంటి విషయాలు దాచకుండా ముందే చెప్పేయాలి. నీ ప్రాబ్లం తెలిసి కూడా అతను నిన్ను ప్రేమించాడంటే అది నిజమైన ప్రేమ. ఓపెన్నెస్ లీడ్స్ టు హ్యాపీనెస్. బెస్ట్ ఆఫ్ లైఫ్. నీ పెళ్లికి పిలవడం మాత్రం మర్చిపోకే. అంకుల్. గుడ్. వెరీ గుడ్. ఇంట్రెస్టింగ్. ఎక్సలెంట్. వా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నీ పెయింటింగ్స్ చాలా బాగా వచ్చేసింది. థ్యాంక్ యూ. అరే, మీ బొమ్మను మీరే వేసుకున్నారే? నన్ను నేను చూసుకోవాలనిపించింది. పెయింటింగ్ లో ఎలా ఉన్నాను? మిమ్మల్ని చూస్తే మీ మనసు తెలుస్తుంది, మీ పెయింటింగ్స్ చూస్తే మీ టాలెంట్ తెలుస్తుంది. గులాబీకి గుండెల్లో ముళ్ళులాగా ఈ కార్ ఒకటే డిస్టర్బింగ్ గా ఉంది. ఏం చేస్తాం, మనిషిలో ఉన్న లోపాన్ని పెయింటింగ్ లో దాచలేంగా. అంటే నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అయినా దానికి అంత ఫీల్ అవ్వాల్సిందేముంది? హెల్త్ ప్రాబ్లం రెక్టిఫై అయిందని సంతోషించాలి. హ్యావ్ బూస్ట్ అండ్ గెట్ ఎనర్జీ. జోష్ జోష్ జోష్, నీకు ఒక గుడ్ న్యూస్. పరిగెత్తుకు చేయండి, కాలు జారితే ఏమవుతుంది? 40 ఏళ్ళ నుంచి మీ పక్కన తిరుగుతుంది, కాలు వేలే జారలేదు, ఇంకా కాలేం జారుతుంది. మేజర్, సింధు తన హెల్త్ ప్రాబ్లం వాసుతో చెప్పేసింది. చెప్పేసిందా? అదేమన్నాడు? ఏమనలేదు, క్యాషువల్ గా తీసుకున్నాడు. ఎంత కూలింగ్ న్యూస్ చెప్పావు సిస్టర్. జైన్, నిన్నోరు తీపి చేయాలి. పక్కకి రా. ఎందుకంటే కిస్సు కొట్టాలి కాదురా ఇడియట్, షుగర్ పెట్టడానికి. సైలెన్స్ సైలెన్స్. ఇది బెటర్. ఇది బాగుంటుందయ్యా. నీ ఇష్టమా? నా ఇష్టమేనండి.
అదేంట్రా ఆగ్రా చర్చల్లో ముషారఫ్ వాజ్పేయి లాగా లవర్స్ ఇద్దరు దూరంగా కూర్చున్నారేంటి? వాళ్ళిద్దరిని హుషారు చేసి మనమే జాయిన్ చేద్దాం. అరే ఉదిత్ మంచి ఇన్స్పైరింగ్ సిడీ పెట్టు. సీ యు సింధు, బాయ్. అదేంటి లోపలికి రాకుండా? ఆఫీస్లో అందరూ నా కోసం వెయిట్ చేస్తుంటారు. ఫోన్ చేస్తారుగా? ఓ ష్యూర్, ఉంటాను. బాయ్. చెయ్యి దించవే, నొప్పి పెడుతుంది. కారెళ్ళి అరగంట అయింది. అబ్బే ఏదో ఆలోచిస్తున్నాను. నీకు గుడ్ న్యూస్. ఏంటి? తాతయ్య ఈసారి ఆఫ్రికా నుంచి ఎవరినైనా పెళ్లి చూపులు పిలిపించాడా? అంతకంటే పెద్ద గుడ్ న్యూస్. అరే బిల్డప్ లాపి చెప్పక్క. నీకు MFA లో సీట్ వచ్చింది. హోస్ ఇంతేనా? అదేంటే ఈ న్యూస్ విని నువ్వు గంతులేస్తావు అనుకున్నాను. ఇంకా నయం, కరణ మల్లేశ్వరిలా బరువులు ఎత్తుతాను అనుకోలేదు. ఇప్పుడు దాని అవసరం లేదట. ఎందుకంట? ఏమో నాకు అర్థమైంది లేవే. శివలీలలు సీరియల్ లాగా నీకు లవ్ లీలలు మొదలయ్యాయి. ఏంటి బిల్లు ఇవ్వకుండా వెళ్తున్నావు? పర్సు పారేశానండి. పారేశానో మర్చిపోయానో జాంతానే. మర్యాదగా బిల్లు ఇచ్చిపో. బిల్లే కదండి మీకు కావాల్సింది, ఉంచుకోండి. పాగల్ వచ్చా నా ముందా వీడి కటింగ్లు. టైగర్ సింగ్ సన్ ఆఫ్ లయన్ సింగ్. ఏంటి సార్ కస్టమర్ బెదిరిస్తున్నారు? టిఫిన్ తిని బిల్లు ఇవ్వకుండా వెళ్తున్నాడు రాస్కల్. నిలబెట్టి బిల్లు వసూలు చేశాను. బిల్లు వసూలు చేశారు సరే, మరి క్యాష్? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఇన్విటేషన్స్ అని రెడీ అయిపోయాడు. ఎవరికి మిస్ అవ్వకుండా చూడు. ఓకే. ఏంట్రా ఆ ఫేస్ ఏంటి? అంటే అన్నానంటారు కానండి, ఇన్ని రోజుల నుంచి మీ దగ్గర ఉన్నాను. రోజు 100 సార్లు మీ చుట్టూ తిరుగుతున్నాను. కార్డు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. కనీసం వరే నా పెళ్లికి రానని మాట వరుసగా. ఈడియట్, నా పెళ్ళేంట్రా? ఆఫ్టర్ ఓపెనింగ్ అయితే. సారీ సార్, నేను ఇంకా నాకు తెలియకుండా మీరు పెళ్లి చేసుకున్నారేమనుకున్నాను. వెళ్ళు పంచుడు పో. వాసు, లూజ్ గార్డ్ చెప్తే చెప్పాడు గాని మంచి మాటే చెప్పాడు. మరి నా చేతులతో నీ వెడ్డింగ్ కార్డ్స్ ఎప్పుడు పంచిస్తావు? ఓ డాలీ, నువ్వు కూడా. అచ్చా, కవరింగ్ లొద్దు వాసు. సింధుతో విషయం చెప్పావా? లేదు డాలీ, ఆర్ఫనేజ్ ఓపెనింగ్ అయిన తర్వాత చెప్దాం అనుకుంటున్నా. మరీ ఎక్కువ ఆలస్యం చేయకు. నువ్వు చెప్పకపోతే ఆ తర్వాత నీకు చెప్పే ఛాన్స్ ఉండదేమో. దేనికి? ఆ అమ్మాయి చెప్పేస్తే. ఓ ఓ ₹1,00,000 చేతులు ఉంటే ఆ 1,00,000ను కోట్లుగా మార్చడానికి పవర్ ప్లాంట్ కడదామా, ఫ్రాన్స్ కల్చర్ పెడదామా అని ఆలోచించే ఈ కమర్షియల్ రోజుల్లో కూడా లక్షలకు కాకుండా 1,00,000కి కట్టుబడి ఇంత పెద్ద ఆర్ఫనేజ్ కట్టించిన శ్రీ వాసు గారు అభినందనీయులు. ఎంతో మహోన్నత ఆదర్శంతో నిర్మింపబడ్డ ఈ ఆర్ఫనేజ్ ప్రారంభోత్సవ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జనార్దన్ రావు గారిని వేదిక మీదకి రావలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. ఇన్నాళ్లుగా నా కూతురు చనిపోయిందని నేనెంతో బాధపడేవాణ్ణి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది, తను చనిపోయినా తన ఆశయాల ద్వారా ఊపిరి పోసుకొని ఈ ఆర్ఫనేజ్ రూపంలో బ్రతికే ఉందని. 20 సంవత్సరాలు ఆమెను పెంచాను, కానీ ఎప్పుడూ తన భావాలను అర్థం చేసుకోలేకపోయాను. 2 నెలలు కాపురం చేసిన తన పేరు 200 సంవత్సరాలు నిలిచిపోయేలా చేశాడు నా అల్లుడు. భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్తేనే మరో ఆడదాని పొందు కోసం పరితపించే మగాళ్ళ మధ్య భార్య చనిపోయినా తన ఆశయాలే నా జీవిత లక్ష్యమంటూ ఈ ఆర్ఫనేజ్ స్థాపించాడు వాసు. అలాంటి ఉన్నతమైన వ్యక్తి నా అల్లుడని చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉంది. బ్రతికుండగా నా కూతురు కోసం నేనేమీ చేయలేకపోయాను. చనిపోయిన తనని ఎలాగో తిరిగి తెచ్చుకోలేను. కనీసం తన ఆత్మశాంతి కోసం నా యావదాస్తిని ఈ ఆర్ఫనేజ్కి రాసిస్తున్నాను. వాసు, పెద్దలకు నమస్కారం. నేనేదో గొప్ప పని చేశానని అందరూ అభినందిస్తున్నారు. ఇందులో నా గొప్పతనం ఏం లేదు. డే టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అన్నారు. ధైర్యంగా ఆమె కన్న కలల్ని నేను కేర్ తీసుకుని పూర్తి చేశాను, అంతే. పోయిన సంవత్సరం
ఇదే ఫిబ్రవరి 20న తను చనిపోతూ కూడా మరొకరికి ప్రాణం పోయడం కోసం తన హార్ట్ని డొనేట్ చేసింది. ఫిబ్రవరి 20? ఆమెది జాలిగుండే. అందరి మీద జాలిపడి జాలిపడి అలిసిపోయిందే కానీ ఇంకా ఆగిపోలేదు. అందుకే ఆమె చనిపోయినా ఆమె గుండె మాత్రం అందరినీ ప్రేమిస్తూ ఎక్కడో బతికే ఉంది. ఆకినేని శ్రీనివాసరావు. ఫంక్షన్ మనం అనుకున్న దానికంటే చాలా గ్రాండ్ గా జరిగింది వాసు. కానీ ఏం లాభం, ఆడియన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు. దేనికి? నేను స్పీచ్ ఇస్తానేమని వెయిట్ చేశారు, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. నీలాంటి వాడు క్లోజింగ్లకే గానీ ఓపెనింగ్లకు పనికిరాడని వాళ్ళందరికీ తెలుసులే. థ్యాంక్స్. ఏంటి వాసు అలా ఉన్నావు? సింధు ఏంటి ఫంక్షన్ మధ్యలో అలా వెళ్ళిపోయింది? హెల్త్ బాగాలేదేమో. అయినా దానికంత పరేషాన్ అవడం ఎందుకు? ఓసారి వెళ్ళి కలిసిరా. बेटी और एक बार सोच लो. ఇందులో ఆలోచించేదేం తాతయ్య? నేను కోరుకున్నట్టు ఎంఎఫ్ఏలో సీట్ వచ్చింది. ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అది కాదమ్మా, నువ్వు వాసు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా తిరుగుతుంటే మేము ఏమేమో ఊహించుకున్నాం. మీ ఊహలు నిజం కాదని ఇప్పుడు తెలిసింది కదా. నా నిర్ణయం నేను చెప్పాను. ఇందులో మార్పు లేదు. అందరూ అలా సైలెంట్ గా కూర్చున్నారేట్రా? అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతానంటుంటే ఎవరు వద్దని చెప్పరే? చదువుకుంటానంటే కాదండు దేనికి? ఎక్కడున్నా తను సంతోషంగా ఉంటే చాలు. సింధు, సింధు రాక ఏమైంది? అబ్బే ఏం లేదక్క. ఆ రోజు ఎంఎఫ్ఏ సీట్ వచ్చిందని చెప్పినప్పుడు దాని అవసరం లేదని కొట్టి పారేశావు. ఇప్పుడు ఇంత సడన్ గా దాంతో అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు అనవసరం అనిపించింది, ఇప్పుడు అవసరం అనిపిస్తోంది. అయినా అది నా లైఫ్ అంబిషన్ అని నీకు తెలుసు కదక్కా. నువ్వు పెద్దవాళ్ళని మభ్యపెట్టగలవేమో కానీ నన్ను మోసం చేయలేవు. అసలేం జరిగిందో చెప్పు. అతనితో మాట్లాడావా? అతను కాదన్నాడా? ఎందుకు అతని నుంచి దూరంగా పారిపోవాలనుకుంటున్నావు? అయినా చావుతో పోరాడి నువ్వు బ్రతికిందెందుకే? జీవితాంతం ప్రేమకు దూరమై ఏడవడానికా? తాతయ్యలు మొన్నటి దాకా నువ్వు బ్రతకవేమోనని బాధపడ్డారు. ఇప్పుడు నీ బ్రతక ఏమవుతుందోనని బాధపడుతున్నారు. అది కాదక్క. మరేం జరిగిందో చెప్పవే. స్టేజ్ మీద అందరూ మాట్లాడిన మాటలు విన్నావు కదక్క. భార్య చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఎంతో పట్టుదలతో ఆమె కళ్ళ నిజం చేయడానికి కృషి చేశాడని ఆయన అందరూ మెచ్చుకున్నారు, పొగిడారు, ఆకాశానికి ఎత్తేశారు. నేను ఇప్పుడు అతని జీవితంలో ఎంటరై లేని మచ్చం తీసుకురమ్మంటావా? ఇందులో నీ వల్ల అతనికి వచ్చే చెడ్డ పేరేంటో నాకు అర్థం కావడం లేదు. భార్య దూరమైనంత మాత్రాన లైఫ్ లాంగ్ అతను ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? అతనికి ఓ తోడు కావాలి, నీకు ఓ తోడు కావాలి. మీరిద్దరూ ఒకరికొకరు తోడైతే తప్పేంటి? అది జరగని పనక్క. ఏ ఎందుకు జరగదు? ఎందుకంటే చనిపోయిన అతని భార్య హార్ట్ని నాకు పెట్టారు కనుక. అవునక్క, ఒకప్పుడు ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికి ఉత్తరం రాస్తే సరిపోదేమో అన్నాను. డైరెక్ట్ గా వెళ్లి చెప్పి ఆయన భార్య చనిపోయిన విషయం గుర్తు చేసి మళ్ళీ బాధ పెడతావా అని నన్ను ఆపేశావు. ఇప్పుడు నేను అతను పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు ప్రతి క్షణం ఆమెను గుర్తు చేసినట్లే నన్ను చూసినప్పుడల్లా నరకం అనుభవిస్తాడు. అంతకంటే అసలు విషయం అతనికి తెలియకపోవడమే బెటర్ అక్క. అక్క వాసు వచ్చేసాడు. నేను లేనని చెప్పి అతన్ని పంపించే అక్క, ప్లీజ్ అక్క. అది కాదే నేను చెప్పేది. అక్క నీకు దండం పెడతాను, నా మాట విను. సింధు, సింధు, సింధు. హాయ్. హాయ్. సింధు ఎక్కడా? సింధు ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏమో చెప్పలేదు. ఓ, ఈ సైకిల్ చూసారా? ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ సైకిల్ ఎంతో బాగుందని సింధు చెప్పింది. అందుకే ప్రజెంట్ చేద్దామని తెచ్చాను. ఎనీవే, సింధు రాగానే నేను సైకిల్ ఇచ్చి వెళ్ళానని చెప్పండి. ఓకే? అలాగే. బై ద వే, ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. తప్పకుండా. బాయ్.
సింధు నేను వాసని. హలో 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 ఏరా సామానంతో లోపల పెట్టేసావా? పెట్టానయ్యా. పదమ్మా, ఫ్లైట్ టైం అవుతుంది. తాతయ్య నేను ఈ సైకిల్ని కూడా తీసుకెళ్తాను. ఎందుకమ్మా లగేజ్? ప్లీజ్ తాతయ్య. సరే నీ ఇష్టం, లోపల పెట్టు. రా బాబు. సింధు ఫారెన్ వెళ్ళింది బాబు. ఫారెన్ వెళ్ళిందా? నాతో ఒక్క మాటైనా చెప్పకుండా? టైం లేదు వాసు, మీతో చెప్పమని మాకు చెప్పెళ్ళింది. శ్రీనివాసరావు గారు, నా పేరు సింధు. పరిచయం లేకపోయినా నేను ఇప్పుడు మీకు అత్యంత ఆత్మీయురాల్ని. మీ ప్రాణానికి ప్రాణమైన భార్యను కోల్పోయిన దుఃఖంలో కూడా పరోపకారం పేరుతో ఆమె గుండెను దానం చేసి నాకు ప్రాణం పోశారు. ఈ జన్మ మీరు పెట్టిన భిక్ష. మీ పట్ల కృతజ్ఞతతో నా గుండె, సారీ మీ గుండె, అదేనండి మీరిచ్చిన గుండె నిండిపోయింది. ప్రతి స్పందనలోనూ అది మీ పేరే మంత్రంలా పలుకుతోంది. తెలియని భావమేదో మిమ్మల్ని కలుసుకోమని తొందర పెడుతోంది. త్వరలో అవకాశం కోసం ఎదురు చూస్తూ మీ సింధు. Church by 5:13, baby. Don't worry, we'll be there. Hey, nice bicycle. Yeah, it's a great bike. You're nice driving it, I guess. Would you like to go for a ride? Yeah, sure, thank you. Going on a nice ride now. Yeah, come on, have a great ride. Excuse me. Excuse me. Hello.
మీ లేడీస్ అండ్ జెంట్లమెన్, మనమంతా ఎప్పటి నుంచో కలవాలని కోరుకుంటున్న ప్రేమ జంట అన్ని అడ్డంకుల్ని అధిగమించి మన ఆశీస్సుల కోసం ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. కమ్ ఆన్, గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. Come on. కంగ్రాచులేషన్స్. అమ్మయ్యా, షష్టి పూర్తి నాటికైనా వీళ్ళకి పెళ్ళైపోయిందిరా బాబు. పాతికేళ్ల కిందటి మాట రాజమండ్రి రేవు